హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అయితే అంటారండి. ఇక ఈ పండుగనైతే హిందువులు అయితే తొలి ఏకాదశిగా చాలా శక్తివంతమైనదిగా అయితే భావిస్తాం కదా. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అయితే అంకితం చేయబడిందండి. అయితే ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6వ తేదీ ఆదివారం అయితే వచ్చిందండి. అంటే ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటారు. వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అయితే జీవిస్తారండి. తొలి ఏకాదశి రోజున విష్ణు భగవానుడి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి. ఇంట్లో ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలండి. ఉదయాన్నే లేచి తర్వాత బయట అంతా క్లీన్ చేసి అయితే ముగ్గు అయితే వేయాలండి. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. అట్లనే ఈ తొలి ఏకాదశి రోజున గుమ్మానికి కూడా మామిడాకులు అయితే కట్టాలండి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు అయితే పసుపు నీళ్లు చల్లి తొలి ఏకాదశి రోజున అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని పటాలను అన్ని శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి తులసిమాలను అయితే సమర్పించాలండి. ఇక తులసిమాల లేదు అనుకున్న వాళ్ళు కనీసం తులసి దళంనైనా సమర్పించాలన్నమాట. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి పిండి దీపారాధన అయితే చేయాలండి. బియ్య పిండితో కొంచెం పాలు పోసి కొంచెం బెల్లము కొంచెం అరటిపండు అయితే వేసి ముద్దలాగా అయితే చేసుకొని చిన్న ప్రమిదల్లా చేసుకొని ఆ ప్రమిదలకు కూడా గోవింద నామాలు పెట్టి స్వామివారి ఫోటో ముందు అయితే పెట్టాలండి. ఈ విధంగా దీపాలు చేసిన తర్వాత ఆవునేతితో పోసైతే అంటే ఆవునేతిని పోసైతే మనం దీపారాధన అనేది అయితే చేసుకుంటే చాలా మంచిదన్నమాట తొలి ఏకాదశి రోజున. ఇక 5 వత్తులను వేసి అయితే దీపారాధన అయితే చేయాలండి. ఇంకా అంతేకాకుండా తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొన్ని తులసి ఆకులు అయితే పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారండి. ఇక పూజలో నైవేద్యంగా అయితే పానకాన్ని అయితే నివేదించాలి, లేదా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అయినా సమర్పించవచ్చు అనమాట. ఈ తొలి ఏకాదశి రోజున ఆడపిల్లలు అందరూ తమ కాళ్ళకైతే పసుపు రాసుకోవాలి, కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలండి నుదుటన. ఇక తొలి ఏకాదశి రోజునైతే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే ఆ విష్ణు భగవానుడి అనుగ్రహం అయితే ఉంటుంది. మనం తొలి ఏకాదశి రోజున పూజ చేసుకుంటూ ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని అయితే చదువుకుంటూ పూజ దీపారాధన అయితే చేసుకోవాలండి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపారాధన అయితే వెలిగించాలండి. తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో అయితే నిద్రపోకూడదు. ఇంకా తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కూడా అసలు తినకూడదండి. ఇక ఈ ఏకాదశికి సంబంధించి కూడా ఒక పురాణాల్లో అయితే ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. ఆ స్టోరీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో అయితే దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడనమాట. రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. దీనికి సంతోషించిన విష్ణు భగవానుడు ఆ మహిళకు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణు ప్రియుడిగా పూజలు అందుకోవాలని కోరుకుంటాడు అని చెప్పిందండి. అయితే అప్పటి నుంచి తొలి ఏకాదశి రోజున ప్రాచుర్యంలోకి అయితే వచ్చిందనమాట. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ తొలి ఏకాదశి రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో అయితే నిద్రిస్తాడండి. కాబట్టి ఇటువంటి సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదనేసి కూడా మన పండితులు మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా. ఇంకా అందుకోసమే ఈ తొలి ఏకాదశి రోజునైతే ఆ విష్ణు భగవానుడికి ప్రతీకంగా మళ్ళీ అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనం పూజ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కొబ్బరికాయనైతే నివేదన చేయడం వల్ల ఆ విష్ణు భగవానుడి అనుగ్రహం కూడా మనపై అయితే ఉంటుందండి. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా అయితే పేలాల పిండి అయితే చేస్తారు కదండి. పేలాల పిండి అయితే జొన్నలతో అయితే చేసుకోవచ్చు అనమాట. జొన్నలతో చేసుకుంటే చాలా మంచిది. జొన్నలని కొంచెం ఫ్రై చేసి వాటిని అయితే మనం పొడి చేసి బెల్లంతో అయితే మనం నైవేద్యంగా అయితే స్వామివారి దగ్గర అయితే పెట్టాలన్నమాట. ఇంకా తొలి ఏకాదశి రోజునైతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.